నాగబాబు కదా అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అనిపిస్తారు. అయితే ఒకసారి మీకు ఇంటరప్ట్ చేస్తాను నేను. జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు సార్ నమస్తే సార్, మీకు ప్యానెల్ లోని పెద్దలకి నమస్కారం. అయితే ఇక్కడ అంటే ఇవాళ అంటే ఫ్యాన్స్ వారా లేకపోతే ఏం జరుగుతుందని ఒక డిస్కషన్, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, అందులో ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ అన్నది ఇక్కడ మనకు డిస్కషన్. అందులో ముఖ్యంగా చూస్తే మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు తను చేసిన ఒక వ్యాఖ్య ఏదంటే 40 ఏళ్ల క్రితము అడవులను కాపాడేవాళ్ళు హీరోలు, ఇప్పుడేమో అడవుల్ని కొల్లగొట్టి వాటిని స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అయిపోయారు అని ఒక మాట మాట్లాడారు. దాన్ని సరే అర్థం ఏమైనా సరే అంతరార్థం మాత్రం అది అల్లు అర్జున్ని ఊటగించు అక్కడ మాట్లాడారు అన్నది. కానీ ఆయనకేమో వైపు అదే సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది, ఇక్కడేమో ఇలాంటి కమెంట్స్ చేస్తారు. అది ఆయన అక్కడ మాట్లాడి మానేశారు, వదిలేశారు. కానీ బట్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా వాటిని మోస్తూనే ఉన్నారు. కంట్రోల్ జరగట్లేదు ఎక్కడ. సార్ మొదటగా ఫస్ట్ వివాదం అనేది ఎలక్షన్ కు ముందు స్టార్ట్ అయింది. దానికి కారణం వచ్చి అల్లు అర్జున్ గారు ఆయన స్నేహితుని సపోర్ట్ చేయడం. ఆ టైంలో రాజకీయంగా మేము ఒక రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి ఒక ప్రభుత్వంతో పోరాడుతున్నాం మొత్తం రాష్ట్రానికి సంబంధించి. ఆ సందర్భంలో ఆయన వ్యతిరేకంగా వెళ్ళాడు అని కొంతమంది మనసులు చిన్నబుచ్చుకున్న మాట వాస్తవమే. కారణం ఏంటంటే మేము 5 ఏళ్లుగా ఏ వ్యక్తితో అయితే పోరాడుతున్నామో అతనికి మద్దతుగా వెళ్ళాడు కదా అని బాధ కలిగిన మాట వాస్తవమే. కానీ ఆయన దానికి ఇచ్చుకున్న సమాధానం నా స్నేహితుడు నిలబడ్డాడు కాబట్టి నేను వెళ్ళాను అని. మా కోణంలో ఆ విషయాన్ని కనుక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటే, మన స్నేహితుడు ఎప్పుడైనా అక్కడ తప్పుదారిలో ఈ దారిలో వద్దు మనం ఈ దారిలో వెళదాం రా అని చెప్పేసి మంచి దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఆయనకు తప్పు అనిపించలేదు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్న డెసిషన్ నే అల్లు అర్జున్ గారు కూడా సమర్థించారు. దాన్ని మేము కాదనట్లేదు. ఆయన వ్యక్తిగతం కంప్లీట్ గా మాకు ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేదు. అది అప్పుడే సమస్య పోయింది. మేము ఆటోమేటిక్ గెలిచాము, మాకు ఇచ్చిన శాఖలు మా రాష్ట్రానికి సంబంధించిన పనుల్లో మేము ఉండిపోయాం. అందులో భాగంగానే తీసుకున్న శాఖను నిర్వర్తించే భాగంగా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ప్రస్తుతం ఆయన శాఖ ఉంది కాబట్టి అందులో భాగంగా 40 ఏళ్లుగా పర్టికులర్ గా మెన్షన్ దిస్ వర్డ్ క్లియర్లీ 40 ఏళ్లుగా సినీ రంగంలో వివిధ రకమైనటువంటి వింత పోకడలు వచ్చాయి. అప్పట్లో అడవులను కాపాడే వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు. గత 40 ఏళ్లుగా భావజాలం మారిపోయింది సమాజంలో. అందులో భాగంగానే ఈ 40 ఏళ్లుగా తీస్తున్నట్టు సినిమా స్టోరీలు హీరోలు కూడా అడవులు నరికే వాళ్ళు హీరోలుగా చూపిస్తున్నాం మనం అని చెప్పేసి మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ గారు హీరోగా ఉన్నారా అండి? అల్లు అర్జున్ గారు వయసు ఎంత అసలు? 40 ఏళ్ల నుంచి అల్లు అర్జున్ గారు పుష్ప 1 సినిమా తీశారండి. ప్రతిదీ కాంట్రవర్సీగా మనకే కావాలని ఆపాదించుకొని కొందరు వాంటెడ్ గా చేస్తున్నటువంటి మాయలో అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేదంటే ఆయన అభిమానులు కానివ్వండి, ఎవరైనా పడి వైసీపీ అనే ముసుగు, వైసీపీ వ్యక్తులు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అనే ముసుగులో చేస్తున్నటువంటి ఈ విభేదాల్లో అందరూ ఇరుక్కొని పదే పదే అదే పనిగా ఇదే సమస్య మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు ప్లస్ వీళ్ళు ఓన్లీ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ యాక్టర్లే సినిమాలు చూస్తారా? సినిమాకు కోసం పోయిండు. ఫ్రెండ్ అంటే ఒక చెడు మార్గంలో పోతే ఆయన ఒక పాలిటిషియన్ ఆల్రెడీ ఎమ్మెల్యే అయిండు, ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. ఆయన చెడు మార్గంలో పోయిన మీరు ఎట్లా అంటున్నారు? అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు 2 దగ్గర ఓడిపోయిండని చెప్పి ఆయన పాలిటిక్స్ పనికి రాలేదా? ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన గెలిచి వచ్చాడు కదా, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అందుకని వారు బీయింగ్ ఏ పాలిటీషియన్ ఆ విధంగా మాట్లాడితే ఆయన చెడు అంటే ఒక అంతకుముందు ఆ పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నది, ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి? వచ్చే ప్రశ్న ఏంటంటే, మీరు గతంలో అదే టీడీపీ హయాంలో మీరు విభేదించి పోటీకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీరు అదే తరహా కమెంట్స్ చేశారు. మీరు ఆ తర్వాత వాళ్ళతో కలిసి వెళ్ళారు. మీరు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లో ఉంటే ఈ కామెంట్లు మేము ఆయనకు సమాధానం చెప్తానండి. అల్లు అర్జున్ గారు రాజకీయాల్లో ఉన్నారా? చెప్పండి. రాజకీయంగా ఏం జరిగింది, సినిమా పరంగా ఏం జరిగింది అన్న దాని మీద ఇప్పుడు జరుగుతున్న విషయం ఒక రాక్షస పాలన అన్నారు కదా, దాని మీద మాట్లాడుతుంది అల్లు అర్జున్ గారు మామగారు చెడు మార్గాలు చిరుబాబు ఒక నిమిషం వాయిస్ వెళ్ళట్లేదు. ఇద్దరు ఒకేసారి మాట్లాడే వాయిస్ వెళ్ళలేదు. చిరుబాబు ఒక నిమిషం, నేను ఇస్తాను అవకాశం. ఇక్కడ పోయినసారి టీఆర్ఎస్ ఉందండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. పార్టీలు మారదా?
చెడు Yes, yes. మార్గం అంటే మీ తరపున వస్తే మంచి మార్గము, ఇతర తరపున వస్తే చెడు మార్గమా మేడం? ఆ విధంగా అనుడు. రైట్ అరుణ గారు, సార్, అరుణ గారు చెప్పండి. ఎస్ అంటే ఇప్పుడు అంటుంది ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ పార్టీకి వెళ్తున్నాం, మీరు అన్నారు ఒక మాట ఏంటంటే ఒక రాక్షస పాలనకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు అటు సైడ్ వాళ్ళని తీసుకొని రావాలి అన్నారు. అది కరెక్ట్ కాదేమో అన్నది ఇప్పుడు అంటే మీతో మాట్లాడింది వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే అల్లు అర్జున్ మామగారు మాట్లాడారు మీతో. సో అంటుంది ఏంటంటే పాలిటిక్స్ ని ఫ్రెండ్షిప్ ని మీరు ఒక్క గాడి మీద తీసుకొని వచ్చేసి తను పొలిటికల్ లీడర్ గా కాదు ఒక ఫ్రెండ్ గా వెళ్ళాను, ఆయన గెలవాలి, ఆయన బాగుండాలని కోరుకున్నారు తప్ప ఆయన ప్రభుత్వానికి సంబంధించి అక్కడ కమెంట్ చేయలేదు కదా. మీరు అలాంటప్పుడు దాన్ని ఆపాదిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అన్నది ఒకటి. మేము ఆపాదించలేదండి, మా బాధ రాష్ట్ర ప్రజలుగా ఇప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి ఓటేస్తే ఆ ఓటు ఎవరికి వెళ్ళిద్దండి? సీఎం అక్కడ ఎవరిని ప్రతిపాదిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా వేరే ఎవరైనా ప్రతిపాదిస్తున్నారు ఆ నియోజకవర్గంలో? రైట్. దాని గురించి కూడా మా ఫైటింగ్ మరి అదే రోజు అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు వచ్చేమో ఓవైపు పవన్ కళ్యాణ్ కలిసి ఆయనని సంఘీభావం తెలిపారు. అవునండి, ఇప్పుడు అక్కడ ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం అనేది మేము తప్పుగా భావించట్లేదు. ఆయన చిరుబాబు గారు అండ్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అంటే మీ వాయిస్ తనకు వెళ్ళట్లేదు. ఒకరి ప్రశ్న చిరుబాబు గారు, మంది దౌర్భాగ్యంగా మీ దృష్టిలో వాడు చెడు మార్గమా? వాట్ ఇస్ దిస్? వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడారు, అంతేగాని వాళ్ళ కేసు వాళ్ళందరూ చెడు మార్గంలో ఉన్నారంటే 42 కోట్లు 40% అంటే 2 కోట్లు. చిరుబాబు గారు సారీ అన్న గారు మీకు అర్థమైంది ఆయన ప్రశ్న అర్థమైందంటే మీ లెక్క ప్రకారము ఒకవేళ నిజంగా ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదనో లేకపోతే వాళ్ళందరూ తప్పుడు దారిలో వెళ్తున్నారు అనుకుంటే 40% మంది ఓట్లు వేశారు ఇవాళ వైఎస్ఆర్సీపీకి. సో వాళ్ళందరినీ కూడా మీరు ఆ ఘాటికే కట్టేస్తారా? 100% ఇప్పుడు అందరూ కరెక్ట్ గా తీసుకున్న డెసిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయని మేము ఎవరు చెప్పలేదు. నేను కూడా తీసుకున్న నిర్ణయాలు అన్ని సందర్భాల్లో కరెక్ట్ గా ఉంటాయని మేము అనుకోలేం కదండి. నా గురించి ఇప్పుడు నేనే చెప్తున్నాను, నేను రాయపాటి అరుణ అనే అమ్మాయి ఏ డెసిషన్ తీసుకున్నా సరే 100% కరెక్ట్ ఉంటాయా? ఏదో ఒక సందర్భంలో తప్పు జరగదా? రాంగ్ డెసిషన్ లోకి వెళ్ళాం ఏదో సందర్భంలో. అలాగే రాష్ట్రానికి సంబంధించిన సంపదను అంతటినీ కూడా ఫెన్సింగ్ రూపంలో, ఎగ్గు పప్పుల రూపంలో, ఎలుగబట్టని రూపంలో ఇట్లా అంతా సంపదను దుర్వినియోగం చేసిన వ్యక్తి మేము రాక్షసుడిగానే భావించాము. ఆ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అంత స్వార్థంగా స్వలాభానికి వాడుకున్న వ్యక్తికి మాకు అట్లా కనిపించాడు. అప్పులు ఆడదు మేము ఒక నియంత పాలన కింద ఉన్నట్టు మేము ఏ రోజు బయటకు రాలేకపోయాం. 40% జనాలను వేరే దేశానికి పంపండి. మీరు ఆ 40% జనాలను తప్పు చేశారు కదా, వేరే దేశాన్ని పంపారు. అందుకని ఈ రోజు ఏదైనా వ్యాపారం ఏదైనా అంటే మీరు అల్లు అర్జున్ విమర్శించే ప్రాబ్లం లేదు. అల్లు అర్జున్ విమర్శించడానికి మీరు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారో అప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 ఏళ్లు మమ్మల్ని రాక్షసులాగే పాలించారు. రాక్షస పాలన గురించి వ్యతిరేకంగా సార్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అల్లు అర్జున్ గారికి అనుకూలంగా కూర్చున్నాక జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ అసలు మన డిస్కషన్ పొలిటికల్ డిస్కషన్ కాదు. మన డిస్కషన్ పొలిటికల్ డిస్కషన్ కాదు. యాక్చువల్లీ మన డిస్కషన్ పొలిటికల్ డిస్కషన్ కాదు. మన డిస్కషన్ ఏంటంటే ఈ మొత్తం కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు లేదా ఈ కాంట్రవర్సీలో మీరు అన్నట్టుగా సరే గతంలో ఏం జరిగిందన్న పక్కన పెడితే హైలైట్ అయింది మాత్రం ఖచ్చితంగా ఆ స్మగ్లర్లు హీరోలు అన్న విషయం వచ్చినప్పుడు అది అయినప్పుడు అది ఉద్దేశం అతని సేమ్ ఉద్దేశంతో మాట్లాడారు లేదా పవన్ కళ్యాణ్ అనేది ఒకటి. ఒకవేళ ఉద్దేశంతో మాట్లాడకపోతే నేను చెప్తాను ఆ సందర్భంలో ఫ్యాన్స్ అందరూ దాన్ని అన్వయించుకుంటూ వాళ్ళు మాట్లాడుకున్నా అన్వయిస్తూ వీళ్ళు మాట్లాడినా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇద్దరికి ఉంది. మొదటి పవన్ కళ్యాణ్కి ఎందుకంటే కమెంట్ చేశారు, లేదు అంటే ఆ అభిమానులందరినీ హ్యాండిల్ చేసే నాగబాబు ఉన్నారు కదా, ఆయనైనా సరే ఉద్దేశం అది కాదని ఒక మాట చెప్పకుండా ఈ కాంట్రవర్సీని కంటిన్యూ చేయడానికి కారణంగా మారిపోయారు. దాని వైపు మీరు ఎందుకు దృష్టి సారించలేదు అన్నది ప్రశ్న. నాగబాబు గారు ఈ విషయం గురించి కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడేటట్టుగా ఒప్పుకోవాలండి. అదే ఇప్పుడు అది ఒప్పుకున్నారో ఒప్పుకోవట్లేదు, అదే వాళ్ళ క్వశ్చన్. అదే ఇప్పుడు 40 ఏళ్లుగా అనేది ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన పాయింట్ ఉందో ఇంకొక మాట కూడా అన్నాడు క్లియర్ గా, సినిమా రంగంలో నేను కూడా ఒక హీరోగా ఉండి నా చేతుల్లో ఆ రోజు ఏమీ లేక నేను కూడా కంట్రోల్ చేయలేకపోయాను, నాకు కూడా అట్లాంటి కొన్ని సందర్భాలు వచ్చుంటే ఈ రోజు అధికారంలో ఉన్నాను కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని నేను ఏదో ఒకటి చెయ్యాలి ఈ అడవుల సంరక్షణ కోసం క్లియర్ గా మాట్లాడారు. రైట్. సందర్భంలో ఇంకో క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది తల్లి. అరుణ్ గారు
ఇంకో క్లారిటీ ఇచ్చుంటే బాగుంది. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పాను. ఒక సార్, మళ్ళీ మళ్ళీ పాలిటిక్స్ సైడ్ వెళ్తాం. మన డిస్కషన్ పొలిటికల్ సైడ్ వెళ్తుంది. మన డిస్కషన్ పొలిటికల్ సైడ్ వెళ్తాం. వన్ క్లియర్ గా ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి అయితే అదే మాట్లాడతా. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఫ్యాన్ వారికి వాళ్ళ తెరదీయడానికి కారణాలు మీరు అన్నట్టుగా గతంలో జరిగినవి. సార్ అసలు క్లియర్ గా 40 ఏళ్ల నుంచి అని చెప్పారు ఆయన. 40 ఏళ్ల నుంచి అర్జున్ గారు లేరు. రెండోది నేను హీరో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే 69 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ వారు ఏ పార్టీలో నాకు తెలియదు. జనసేన దేంట్లో ఉన్నారో తెలియదు. జనసేనలో ఉన్నారా తెలుగుదేశంలో. ఎన్టీ రామారావు గారు దుర్యోధని పాత్ర వేశాడు, రావణుని పాత్ర వేశాడు 40 ఏళ్ల కింద అనుకుంటాను. మరి ఏంటి ఎన్టీఆర్ గారిని మనం క్రిటిసైజ్ చేద్దామా ఈ రోజు? మీరు చెప్పండి. మీరు చేద్దామంటారా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అన్న గారు, మీరు 40 సంవత్సరాల క్రితం అంటే దాన్ని ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం 40 సంవత్సరాలు కానీ 69 సంవత్సరాల నుంచి ఏ రోజు లేనిది మొదటిసారి బెస్ట్ యాక్టర్ ఫర్ అంటే తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్. కానీ అది ఏ క్యారెక్టర్ అంటే ఇదే క్యారెక్టర్కి అంటే ఏవైతే దొంగగానో లేకపోతే స్మగ్లింగ్ చేస్తూ ఏదైతే క్యారెక్టర్ పోషించారో తన ద్వారా నేషనల్ అవార్డు కూడా దొంగతనం చేసుకొచ్చేశారు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ ని మీరు నేను అడిగినప్పుడు ఒక్కటి మళ్ళీ ఇక్కడ నేను ఎవరిని సార్ మళ్ళీ నేను క్లియర్ ముందే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను అల్లు అర్జున్ గారి జాతీయ అవార్డుని కానీ ఇలాంటి ఇంకొకరు ఎవరు తక్కువ చిన్న బడ్జెట్ లేదు క్లియర్ గా చెప్తున్నాను. మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఈవెన్ వేదం సినిమాకి అనుకుంటాను అనుష్క గారికో ఎవరికో తను చేసిన క్యారెక్టర్ కూడా అవార్డు వచ్చింది సార్. ఇప్పుడు క్యారెక్టర్ అవార్డు వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాని మేము తక్కువ చేయట్లేదు, ఆయన క్యారెక్టర్ మేము తక్కువ చేయట్లేదు. ఆ సినిమాకి మాకు సంబంధం లేదు సార్. మేము అడవుల గురించి మాట్లాడాలంటే నేషనల్ అవార్డు యొక్క నేషనల్ అవార్డు గురించి కాదు, అవార్డు వచ్చింది అని అంతే. అవార్డు గురించి చెప్తున్నాను. అవార్డు గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ అవార్డు ఇంకో అవార్డు అని కాదండి, అవార్డు గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ అన్నగారు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఒకవేళ ఎవరన్నా ప్రతిపాదించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు క్రియేట్ చేశారు సార్? అసలు ఇక్కడ సమస్య ఎవరు క్రియేట్ చేశారు? మీరు అన్నట్టుగా నాగబాబు మనోడే గాని పగోడు అని ఒక ట్వీట్ చేయడము. చివరిలో అల్లు అర్జున్ గారు పేరు మెన్షన్ చేశారా? నాగబాబుది నిప్పు నాగబాబు గారు అల్లు అర్జున్ గారి పేరు మెన్షన్ చేశారా? నాగబాబు గారు అల్లు అర్జున్ గారికి ఈ ట్వీట్ అని చెప్పి మెన్షన్ చేశారా? కానీ అన్నగారు ఇక్కడ సరే అంటే వాదించడానికి అది ఓకే కానీ బట్ మీరు అన్నట్టుగా అన్వయించుకోవడానికి అవకాశం క్రియేట్ అవుతుంది అన్నది అయితే ఒకటి అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా మీరు అన్నట్టు ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని ఒక ఇది పెట్టారు. అది అప్పుడు మరి ఎవరి కోసం పెట్టారు, అది ఎవరు చెప్పడానికి పెట్టారు, ఆ సందర్భంలో ఎలాంటి కాంట్రవర్సీస్ వచ్చి మనందరం చూసాం. అదే ఏమన్నంటే అల్లు అర్జున్ వైపు వెళ్ళి వైసీపీ నాయకుడిని సపోర్ట్ చేశారు, అదే సందర్భంలో వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు సపోర్ట్ చేశారు. అట్లున్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఒక వ్యక్తిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంటాడుతూనే ఉన్నారు అభిమానులు అనేది అందరూ చూస్తున్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియా. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరూ కూడా ఈ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వలేదు. క్లియర్లీ మాత్రం చెప్పగలను. ఎందుకంటే మాకు తెలిసి మేము చూస్తున్నటువంటి ఏ ఫేస్ కూడా ఈ కాంట్రవర్సీలో దూరదు. మాకు కళ్యాణ్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పొలిటికల్ స్టేజ్ మీద మీరు ఉంటే సినిమా స్టేజ్ లోకి ఎంటర్ అవ్వకండి అని చెప్పేశారు. అమ్మ తల్లి రాయపడుతున్నా అరుణ ఒక్క మాట అమ్మా, నువ్వు ఆడకూతురివి కదా, నువ్వు జనసేనలో ఉన్నావు కదా, ఒక్క మాట పవన్ కళ్యాణ్ తోటి క్లారిఫికేషన్ ఇప్పించమ్మా. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. పార్లమెంట్ లో మీ ఇచ్చారు. అది మళ్ళీ పొలిటికల్ దాంట్లోకి వెళ్తుంది. అన్నగారు మీరు ఒకవేళ లైన్ లో ఉంటే ఒక 2 minutes ఒక షార్ట్ బ్రేక్ ఉంది. అన్నగారు మీరు లైన్ లో ఉంటే ఒక బ్రేక్ ఉంది, ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ ఒక బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తర్వాత అన్నగారు ఒక 2 నిమిషాలు మీరు లైన్ లో ఉంటే నేను బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాను. బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ఫుల్ స్టాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, దాని ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలన్నది కూడా మనం చర్చించాము. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది.